చేగుర్తు పార్టీ ప్రతిరోజు మీటింగ్లు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు చేసుకుంటూ జోరుగా ప్రచారం చేస్తున్నది. ప్రతిరోజు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లని ప్రచారం చేసుకుంటా లీడర్లు జనాల నడుమనే ఉంటున్నారులా. అయితే ఈ ఎలక్షన్లల్లా చేగుర్తు పార్టీ లీడర్ల తరపున ముఖ్యమంత్రి రేవంత్ సార్ ప్రచారం చేస్తున్నాడు. ముచ్చట్లేందో సార్ చూసొద్దాం చలో. ఏ మాటకా మాట చెప్పుకోవాలి కానీ రేవంత్ సార్ చూసి మామూలుగా నడుస్తలేదు వాళ్ళ సార్ ముందుండి పోయిన అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచినట్టే ఈ ఎలక్షన్ల సుత గెలిపించాలని మస్తుగా ప్రచారం చేస్తున్నాడు. అంతేకాదు వాళ్ళ అస్సాం పార్టీ లీడర్లు అందరు సుత జనాల దగ్గరకు ఎలక్షన్లో గెలిస్తే ఏం చేస్తామో చెప్పుకుంటా జనాల నోట్లు అడుగుతున్నారు. గత వారం రోజుల నుండి రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటనలు చేసుకుంటా మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్న రేవంత్ సార్ ఇవాళ ఆర్మూర్ మీటింగ్లో మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీర్సు తోపాలి నూర్రి. 100 రోజుల్లో ఇన్ని పనులు చేసిన నన్ను దిగిపోమంటున్నావు. మరి 10 ఏళ్ళు ఢిల్లీలో గద్దె మీద ఉన్న మోడీ గురించి మాట్లాడినవా ఎప్పుడన్నా? నువ్వు అడగకపోవడం వల్లనే కదా, నువ్వు అమ్ముడు పోవడం వల్లనే కదా, నువ్వు మోడీ కాళ్ళ దగ్గర తెలంగాణ తాకట్టు పెట్టినందుకే కదా వరంగల్కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలే, ఖమ్మంకు ఉక్కు కర్మాగారం రాలే, ఐటీఐఆర్ కారిడార్ రాలే. 10 ఏళ్ళు ఉన్న మోడేమో 400 సీట్లు గెలవాలనంట. 100 రోజుల్లో ఇన్ని పనులు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏమో గద్దె దిగాలనట. ఇదేనా నీ నీతి, నీ జాతి కేసీఆర్ అని నేను అడుగుతున్నా. ఈ నీతి లేనోడు, జాతి లేనోడు బిడ్డ పెయిన్ కోసం పార్టీని తాకట్టు పెట్టి వరంగల్ సీటును తెగ నమ్ముకున్న కేసీఆర్, నీ బిడ్డ పెయిన్ కోసం నీ కార్యకర్తల్ని తాకట్టు పెడితే నీ కార్యకర్తలు నిన్ను చూసుకుంటా ఊరుకుంటారు అనుకుంటున్నావా కేసీఆర్? నీ సంగతి నీ కార్యకర్తలు కూడా తెలుస్తారు. మా వాళ్ళకి నీ రంగు తెలుసు, నీ రుచి తెలుసు, నీ వాసన తెలుసు. అందుకే మా వాళ్ళు డిసెంబర్లో నిన్ను బండకేసి కొట్టిరు. ఇవాళ మిత్రులారా, డిసెంబర్లో నిజమే కొట్టింది. మా నారాజు మా రాజేందర్గా గెలిచినాం కదన్నా, ఛాంపియన్షిప్ మనదే అంటారు అని జర రిలాక్స్ అయ్యి పొద్దుగాల 7 గంటలకు లేచి పొద్దున్నే ఆర్ట్స్ కాలేజ్కి వాకింగ్కి పోతురు. నేను చెప్పదలుచుకున్న మా సోదరులకు, డిసెంబర్లో గెలిచింది సెమీఫైనల్సే, మనం ఫైనల్స్ ఇప్పుడు ఉన్నాయి. అస్సలు కథ ఇప్పుడు మొదలైంది. తెలంగాణ వర్సెస్ గుజరాత్, ఎవరు గెలుస్తాడో చూద్దాం. ఫైనల్లో ఆ పక్కన నరేంద్ర మోడీ, అమిత్ షా, ఈ పక్కన మీ అన్న ఉన్నాడు, రాహుల్ గాంధీ ఉన్నాడు. మే 13 తారీఖు నాడు జరగబోయే దంగల్లో ఈ ఫైనల్లో గుజరాత్ టీమును డక్అవుట్ చేసి చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది.